హస్తం ఉండే ఉంటుంది. తను తప్ప మన శౌర్య కనిపించిపోవడానికి వేరే వాళ్ళు ఎవరు కారణం కాదు. నువ్వేదో చూసినట్టు మాట్లాడతావేంటి? వాళ్ళతో గొడవలున్నాయని చెప్పేసి ఊరికే వాళ్ళ మీదకి వెళ్తే ఊరుకుంటారా? మా అమ్మాయి కనిపించకపోవటానికి కారణం మీరే అని వాళ్ళింటికి వెళ్లి గొడవ పడితే వాళ్ళు పోలీస్ కేసు పెట్టి మనల్ని లోపల వేస్తారు. అంత ధైర్యం వాళ్ళకి లేదు. వెళ్లి మా చెల్లెలు ఎక్కడా అని అడిగి నట్టింట్లో కూర్చుంటే వణుకుతూ నిలబడ్డారు. వాళ్ళేంటి పోలీసుల్ని పిలిపించి మమ్మల్ని అరెస్ట్ చేయించేది? అది కాదు మాధవ, మనం వాళ్ళని అనవసరంగా అనుమానిస్తున్నామేమో అని అంటున్నానంతే. వాళ్ళు కాదంటే నువ్వేమన్నా చేశావా? అదేంటి బావా అలా అంటున్నావు? మరి అలాగే ఉంది. డబ్బుల కోసం సొంత ఆస్తి మీదే కమిషన్ తీసుకున్న దానివి ఇప్పుడు కూడా డబ్బుల కోసం కకృతిపడి వాళ్లతో చేతులు కలిపి శౌర్య కనిపించకుండా చేశావేమో. బావా నాకే సంబంధం బావా? నేనేమైనా పరాయిదాన్నా? శౌర్య నాకేమైనా పరాయిదా? నా ఆడపడుచు విషయంలో నేను అలా ఎలా చేస్తాను? ఇంతకు ముందు కూడా ఇలా చేస్తాను అలా చేస్తానని చివరికి అంతా చేసింది నువ్వే కదా. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకు భూమి. అటు తిరిగి ఇటు తిరిగి ఈ విషయాన్ని నా నెత్తికి చుట్టాలని చూస్తున్నావా? ఒకసారి తప్పు చేస్తే ఎవరికైనా అనుమానం ముందుగా వాళ్లపైనే వస్తుంది. నువ్వు ఇంతకు ముందు చేసినవన్నీ అలాంటివే కదా. అయినా ఆ రుద్రాన్ని ఏదో అంటే నిన్నే అన్నట్టుగా ఎందుకు అలా ఫీల్ అవుతున్నావు? నువ్వు కాసేపు కామ్గా ఉండలేవా? దాని సంగతి పక్కన పెట్టి ముందు బిడ్డ ఏమైందో చూడండి. అది కనిపించకుండా పోయి ఇంతసేపు అయింది. ఏమైందో ఎక్కడుందో నాకైతే భయం వేస్తోంది. రాఘవా ఏదో చేయండి రా. అదెక్కడుందో వెతికి తీసుకురండ్రా. శౌర్య కనిపించకపోవడానికి కారణం వాళ్ళు వీళ్ళని చెప్పేసి కాలయాపన చేయడం మంచిది కాదురా. ఒకసారి పోలీసులకు ఫోన్ చేసి చెప్పండి. శౌర్య ఎక్కడుందో వాళ్లే కనుక్కుంటారు. అలా ఎలా నాన్న? పోలీసుల దాకా వెళ్తే పెళ్లి కావాల్సిన పిల్ల అనవసరంగా అందరి ముందు అల్లరి పాలవుతుంది. నలుగురు నాలుగు రకాలుగా మాట్లాడుకుంటారు. అది మనకే మంచిది కాదు. లేదక్క, నాకు ఫ్రెండ్ ఉన్నాడు. అతనికి ఫోన్ చేశాను. డిపార్ట్మెంట్ మనిషే కాబట్టి ఎవరికీ తెలియకుండా శౌర్య ఎక్కడుందో తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు. హలో, రాఘవ చెప్పరా. రే, ఇది సొంత విషయం రా, బయటికి చెప్పలేను. స్నేహితుడిగా నాకు సాయం చేయాలి. చెప్పరా, నా దగ్గర మొహమాటం ఏంట్రా? ఏం లేదురా, శౌర్య కనిపించడం లేదు. కనిపించడం లేదా? ఎక్కడికి వెళ్ళింది? అదే తెలియడం లేదురా, అన్ని చోట్ల వెతికాం. కాలేజ్కి వెళ్ళి తిరిగి రాలేదా? లేదంటే బయటికి వెళ్ళి? ఇంట్లోనే ఉండిందిరా, ఉన్నట్టుండి కనిపించకుండా పోయింది. ఇంట్లోనే ఉండి కనిపించకుండా పోయిందంటే ఒకవేళ తప్పుగా అనుకోవద్దు. అమ్మాయి ఎవరినైనా ప్రేమిస్తుందా? అంటే ప్రేమించిందిరా. వాళ్ళింటి కూడా వెళ్ళి చూసాం, అక్కడ కూడా లేదు. అక్కడ లేకపోతే మరి ఎక్కడికి వెళ్తుంది? ఆ అబ్బాయి ఎక్కడున్నాడు? వాళ్ళింట్లోనే ఉన్నాడు. అబ్బాయి వాళ్ళింట్లోనే ఉన్నాడు, ఇక్కడ అమ్మాయి కనిపించడం లేదు. ఇంకెక్కడికి వెళ్తుందిరా? సరే, ఆ అమ్మాయి ఫోటో డీటెయిల్స్ పంపించి నేను చూస్తాను. రే, ఇది నీ సొంత విషయంలో చూడరా, కేసు ఫైల్ చేయడాలు అవేం వద్దు. ఎరా, ఆ మాత్రం నాకు తెలీదా? నీకు చెల్లెలంటే నాకు మాత్రం చెల్లెలు కదా. నువ్వేం టెన్షన్ తీసుకోకు. ఆ అమ్మాయి డీటెయిల్స్ నాకు పంపించు, నేను నా క్లోజ్ ఫ్రెండ్స్కి పంపించి వాళ్ళ ద్వారా వెతికిస్తాను. సరేరా, ఇప్పుడే పంపిస్తాను. మా ఫ్రెండ్కి చెప్పానక్క, నేను చూసుకుంటాలే అన్నాడు. ఫోటో పంపించమన్నాడు.
రే, నీకు ఒక అమ్మాయి డీటెయిల్స్ పంపించాను. ఆ అమ్మాయి ఎక్కడైనా కనిపిస్తే వెంటనే ఇన్ఫార్మ్ చేయి. నిజం చెప్పు రుద్రాణి, శౌర్యని ఏం చేశావు? నిన్నే అడుగుతుంది. నాకేం తెలుసని నన్ను అడుగుతున్నారు? నీకు తెలుసనే నాకు తెలుసు. ఎక్కడుందా అమ్మాయి? నాకు కూడా తెలియకుండా ఏం చేశావు? మీకు తెలియకుండా నేనేం చేస్తాను? అనవసరంగా వాళ్ళు అపార్థం చేసుకున్నట్టు మీరు కూడా నన్ను అపార్థం చేసుకుంటున్నారేంటి? అపార్థం చేసుకోవడానికి ఇందులో ఏమీ లేదు. వాళ్ళు అన్నట్టుగా ఉంటే వాళ్ళ చెల్లెలు వాళ్ళింట్లో ఉండాలి, లేదా వీటితో ఎక్కడికైనా వెళ్ళి ఉండాలి, లేదా మనమే ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసి ఉండాలి. వాళ్ళింట్లో లేదు, వాడు ఎక్కడికి తీసుకెళ్లలేదు. ఇక మిగిలింది మనమే. మనం తప్ప ఆ అమ్మాయిని ఎవ్వరూ తీసుకెళ్లరు. నాకేం తెలీదు అని చెప్తున్నాను కదా. ఎందుకు వాళ్ళు మాట్లాడినట్టే మీరు మూర్ఖంగా మాట్లాడుతున్నారు? రుద్రాణి, పరిస్థితిని ఇంత దూరం తీసుకొచ్చావు. ఇన్ని రోజులు ఊరంతా మనల్ని చూసి భయపడేది. ఆ భయం సగం చచ్చిపోవడానికి కారణం నువ్వు. నువ్వు వీళ్లతో గొడవపడి మన పరువుని రోడ్డు పాలు చేశావు. 1-2 సార్లు వాళ్ళ చేతుల్లో ఓడిపోయేలా చేసి మనమంటే భయపడే వాళ్ళకి లేని ధైర్యాన్ని తీసుకొచ్చావు. అంతటితో వాళ్ళని వదిలే అని ప్రతిసారి చెప్తూనే ఉన్నాను. కానీ నువ్వే మొండిగా వాళ్ళతో గొడవ పెట్టుకుంటూనే ఉన్నావు. సిద్ధార్థ గొడవతో ఆగిపోయింది. వాళ్ళ దారి వాళ్ళది, మన దారి మనది అనుకున్నాను. మళ్ళీ అదే తప్పు చేశావు. నిజం చెప్తావు లేదా? ఎక్కడ దాచిపెట్టావు అమ్మాయిని? ఏం చేశావు? అయ్యో, నాకు నిజంగా తెలీదండి. రుద్రాణి, వాళ్ళ దగ్గర చెప్పినట్టు నాకు చెప్పకు. నువ్వెంత ప్రపంచం చూసావో నేను అంతే ప్రపంచాన్ని చూశాను. నీ గురించి నాకు తెలీదా? నిజంగా నీ వైపు తప్పు లేకుండా ఉంటే వాళ్ళు నట్టింట్లోకి వచ్చి ఆ విధంగా మాట్లాడుతున్నప్పుడు నువ్వు అంత మౌనంగా ఉండేదానివి కాదు. సిద్ధార్థ మీద చేయి చేసుకున్నప్పుడు మన వైపు తప్పు లేదంటే వాళ్ళతో గొడవ పడ్డం కాదు, ఏదో విధంగా వాళ్ళని కొట్టే ప్రయత్నం చేసేదానివి. నువ్వు ఏం చేయకుండా మౌనంగా ఉన్నావంటే నాకు అర్థమైంది. ఖచ్చితంగా శౌర్య మాయం అవడంలో నీ హస్తం ఉందని. ఇప్పటికైనా నిజం చెప్పు. ఎక్కడుంది అమ్మాయి? ఏం చేశావు? అవును, శౌర్యని నేనే కిడ్నాప్ చేయించాను. తెలుసు రుద్రాణి, చేసిన తప్పే మళ్ళీ మళ్ళీ చేస్తావని నాకు తెలుసు. ఆ అమ్మాయిని ఏం చేశావు? 1 రూపీ లేడీతో కిడ్నాప్ చేయించాను. పోయి ఆ 1 రూపీ లేడీతో ఎందుకు పెట్టుకున్నావు? మన వాళ్ళు ఎవరు కిడ్నాప్ చేసినా వాళ్ళకి అర్థమైపోతుంది. అందుకే ఈసారి మనకి సంబంధం లేని ఆ 1 రూపీ లేడీతో శౌర్యని కిడ్నాప్ చేయించాను. నాకు